అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఈ టెక్ ట్రెండ్స్. ఈరోజు అయితే మనము లోకోస్ యాప్ 2.1.33 వర్షన్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి, ఏమేమి పాస్వర్డ్ ఎలా రీసెట్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే నేను 2.1.33 వర్షన్ అయితే అప్డేట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ కనిపిస్తుంది. మీరు మాత్రం తప్పకుండా అప్డేట్ చేయండి, అన్ఇన్స్టాల్ చేయకుండా అప్డేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఇలా అయితే లాగిన్ అయితే ఏమీ మారలేదు, కానీ ప్రతి ఒక్కరికి టెక్స్ట్ మెసేజ్ అయితే వచ్చింది మీ మొబైల్ నెంబర్కి. ఆ టెక్స్ట్ మెసేజే మీ పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత పిన్ నెంబర్ ఇచ్చేసి మీరు ఎంట్రీ అవుతారు. ఆ తర్వాత ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా వస్తుంది, మీకు తెలిసిన విషయమే. సో ఎస్హెచ్జి ప్రొఫైల్ సింక్రనైజేషన్ మీద క్లిక్ చేస్తే మనము క్లిక్ చేసిన తర్వాత మాస్టర్ డాటా అనే దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఎస్హెచ్జిస్ అన్నీ కూడా మనకు డౌన్లోడ్ అవుతాయి అన్నమాట. సో ఇది కొంచెము లాస్ట్ వాటికంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే రిజాల్వ్ అయినాయి. సో మనకి ఎస్హెచ్జిస్ అన్నీ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి. చూడండి, మీకు ఇక్కడ రొటేట్ అవుతూ ఉంది కదా, నంబరింగ్ పెరుగుతూ ఉంది. సో మనకి 13 ఎస్హెచ్జిస్ అయితే ఇక్కడ డౌన్లోడ్ అయ్యాయి. సో ఇక్కడ అవుతూ ఉన్నాయన్నమాట. సో అయిన తర్వాత మనకి ఇందులో వచ్చిన కొత్త అప్డేట్ ఏంటంటే, మనకి ఇంతకుముందు ఏమి రాలేదు, ఏమొచ్చింది అనే విషయాలు మీకు ఇందులో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వన్స్ డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి కంటిన్యూగా, నేను ముందే మీకు చెప్పేస్తున్నాను. కానీ యాక్చువల్లీ ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎస్హెచ్జిలో ఇంతకు ముందుకు మనకు ప్రమోటర్స్ నేమ్ అనేది కనిపించకపోతుండే కదా, అది ఇప్పుడు దీంట్లో మనకి ఎనేబుల్ అయిందనమాట. ఈ వర్షన్లో మాత్రం క్లియర్గా ప్రమోటెడ్ బై సెర్ప్, అది కూడా 2011 ముందున్న వాటందరికీ కూడా మనము సెర్ప్ ప్రమోటెడ్ బై స్టేట్ ప్రాజెక్ట్ తర్వాత సెర్ప్ తీసుకుంటాము. ఆఫ్టర్ 2011 మాత్రం ఎన్ఆర్ఎల్ఎం తీసుకుంటాము. ఇది ఇంతకుముందు ఎనేబుల్ కాకుండా ఉండింది, ఇప్పుడు మాత్రము ఈ వర్షన్లో అప్డేట్ అయింది. సో దాని తర్వాత ఇంకొక అప్డేట్ ఏంటంటే, మనకి ఇక్కడ ఎస్హెచ్జి పక్కన ఎన్ఆర్ఎల్ కోడ్, దాని తర్వాత ఎస్హెచ్జి ఫార్మేషన్ డేట్తో సహా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో కనిపించిన తర్వాత ఇక్కడ మనము మెంబర్స్ని తీసుకుంటే కనుక, మెంబర్స్ కూడా ఇంతకుముందు కొన్ని టైప్ చేయడానికి ఎనేబుల్లో లేకుండే, అవన్నీ కూడా ఇక్కడ ఎనేబుల్ అయ్యాయి. చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.